హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్లో భారత రాజ్యాంగం గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము మన భారత రాజ్యాంగం గురించి ఎన్నో విషయాలు మనము తెలుసుకుందాము. మరి ఈరోజు ట్రెండింగ్ ఉన్న ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్ అనేది త్వరగా వస్తుంది కదా. మన రాజ్యాంగాన్ని తయారు చేయుటకు రాజ్యాంగ సభను ఏ సంవత్సరంలో రూపొందించారు? 1946వ సంవత్సరంలో రూపొందించారు. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే డిసెంబరు 9, 1946లో జరిగింది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ సభ లేక పరిషత్కు రాష్ట్ర శాసనసభల నుంచి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు? 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభకు స్వదేశ సంస్థానాల నుంచి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు? 93 మంది ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభకు అధ్యక్షులుగా ఎవరు ఎన్నుకోబడ్డారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? నవంబర్ 26, 1949వ సంవత్సరంలో. మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950వ సంవత్సరంలో. మనం ప్రతి సంవత్సరం జనవరి 26న ఏ దినంగా జరుపుకుంటున్నారు? గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రస్తుతం ఓటు వేయడానికి ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి? 18 సంవత్సరాలు. ఏ హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు? ఆస్తి హక్కును. భారతదేశం లౌకిక రాజ్యమని ఎక్కడ నిర్దేశించటమైనది? రాజ్యాంగ ప్రవేశికలో నిర్దేశించారు. ఏ సంవత్సరంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు? 1978వ సంవత్సరంలో. మన రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ప్రాథమిక విధులున్నాయి? 10. ప్రజాస్వామ్యంలో మనం ఒక సమానత్వ భావనతో ఉంటూ మన సమిష్టి వ్యవహారాలను న్యాయంగా నిర్వహించటం వల్ల మనలో ఏర్పడే సానుకూల వైఖరిని ఏమంటారు? సౌభ్రాతృత్వం అనేసి అంటారు. మన దేశం ఒక సమాఖ్య దేశం. దీనిని మన రాజ్యాంగం ఏమని ప్రకటించింది? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ప్రకటించింది. అదేవిధంగానే భారతదేశం ఎలాంటి రాజ్యం? సమాఖ్య లక్షణాలు గల ఏకకేంద్ర రాజ్యం. ప్రజల సంక్షేమం కొరకు మన రాజ్యాంగం ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలను ఇచ్చింది. వీటిని ఏమంటారు? ఆదేశ సూత్రాలని పిలుస్తాము. శాసన నిర్మాణ ప్రక్రియ గురించి మనము తెలుసుకుందాము. మళ్ళీ రాజ్యాంగ సభలోని ప్రముఖ మహిళా సభ్యులెవరు? శ్రీమతి విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు. రాష్ట్ర స్థాయిలో శాసనాలను నిర్మించడానికి ఏర్పాటైన సభ పేరేమిటి? శాసనసభ. కేంద్ర స్థాయిలో శాసనాలను రూపొందించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటుకు కలదు. లోక్సభలో మొత్తం ఎంతమంది సభ్యులుంటారు? 545 మంది. లోక్సభ సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? ప్రత్యక్ష పద్ధతిలో. సాధారణంగా లోక్సభకు ఎన్ని సంవత్సరాలకొకసారి ఎన్నికలు జరుగుతాయి? 5.
రాజ్యసభ యొక్క కాల పరిమితి ఎంత? శాశ్వత సభ, ఇది రద్దు అనేది కాదు. రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 250 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు? 238 మంది సభ్యులు ఎన్నికవుతారు. రాజ్యసభకు ఎంతమంది సభ్యులు రాష్ట్రపతిచే నియమింపబడతారు? 12 మంది. రాజ్యసభకు ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఎన్నవ వంతు సభ్యులు ఎన్నుకోబడతారు? 3వ వంతు. రాజ్యసభ సభ్యుల పదవీకాలము 6 సంవత్సరాలు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటుకు కలదు. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ, రాజ్యసభలతో పాటు ఎవరి ఆమోదం పొందాలి? రాష్ట్రపతి ఆమోదం. ఆర్థిక బిల్లుల విషయంలో పూర్తి అధికారం ఏ సభకు కలదు? లోక్సభకు కలదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను అభిశంసన ద్వారా తొలగించే అధికారము ఎవరికి కలదు? పార్లమెంటుకు కలదు. రాష్ట్ర జాబితా అంశాలపై శాసనాలను రూపొందించే అధికారము ఎవరికి కలదు? రాష్ట్రసభకు కలదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక వీడియోలో మీకు మరింత సమాచారం మీకు తెలియజేస్తాను. మీరు ఎంతో ఓపికగా నా ఛానల్ని చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.